నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సైన్స్ టీచర్ మందా బాలయ్య. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించినటువంటి లైట్ చాప్టర్ గురించి మనం తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మనకి మిర్రర్స్ అనే టాపిక్ గురించి పాయింట్స్ మనకు తెలియాలండి. దయచేసి ఆ మిర్రర్స్ గురించి నేను వీడియో రూపంలో మీకు తెలియపరుస్తాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు స్క్రీన్ ద్వారా మీకు తెలియపరుస్తాను. క్లియర్గా చూడండి. టైప్స్ ఆఫ్ మిర్రర్స్ చూసినట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయండి. ఇవి వచ్చి మనకి ఫస్ట్ నుంచి ప్లేన్ మిర్రర్ అంటే సమతల దర్పణం, అదేవిధంగా గోళాకార దర్పణాలు. గోళాకార దర్పణం వచ్చి 2 రకాలండి. అది వచ్చి కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం, సెకండ్ వచ్చి కాన్వెక్స్ మిర్రర్ అంటే అది కుంభాకార దర్పణం. అదేవిధంగా చూసుకుంటే టైప్స్ ఆఫ్ మిర్రర్స్ 3 ఉంటాయి. Types of lenses, 3 types. The 3 main types of mirrors are the plane mirror and concave mirror and convex mirror. ఈ ప్లేన్ మిర్రర్ అంటే ఏంటంటే దాని యొక్క సర్ఫేస్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది, చాలా స్మూత్గా హైలీ పాలిష్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఉంటుందండి దీనికి ప్లేన్ మిర్రర్కి. జనరల్గా దీన్ని మనం డైలీ లైఫ్లో మనం ఇంట్లో యూజ్ చేసే అండి. హైలీ ఫ్లాట్ సర్ఫేస్ అండ్ ప్రొడ్యూస్ అన్ అప్రైట్ అండ్ విజువల్ ఇమేజ్ దట్ ఈస్ ద సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంతే సైజ్ మనకి ఇమేజ్ అనేది ఫామ్ చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ చూసినట్లయితే ఈ కాన్కేవ్ మిర్రర్ వద్ద కర్వ్డ్ ఇన్వాల్వ్డ్ అండ్ కెన్ ఫార్మ్ ది ఎయిదర్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ ద విజువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ డిపెండింగ్ అపాన్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది ఏముంటుంది, లైక్ మనం ఇంట్లో చేసే స్పూన్ టైప్లో ఉంటుంది. స్పూన్ అయితే ఎట్లా ఉంటుంది, సైడ్ బెండ్ అయినట్టు సైడ్ బెండ్ మనకి కర్వ్ షేప్లో ఉంటుందని అట్లా ఉంటుందండి కాన్కేవ్ మిర్రర్ అనేది. దానికి ఏమవుతున్నది రిలేటివ్ ఇమేజ్ ఫామ్ చేస్తుందంటే రియల్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అనేది ఫామ్ చేస్తుంది. ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ విజువల్ ఇమేజెస్ అని ఫామ్ చేస్తుంది. హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ అనేది ఈ సైజులో మనకి చూపించడం జరుగుతుందండి. డిపెండ్స్ అపాన్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అదే ఒక డిస్టెన్స్ లో ఉండే ఆబ్జెక్ట్ అనేది అంతే సైజ్ మనకి చూపించడం జరుగుతుంది ఈ మిర్రర్ అనేది. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ చూసినట్లయితే ఇది కర్వ్డ్ అవుటర్ వాల్ ఆఫ్ ది అవుట్ సైడ్ కి బెండ్ అయినట్టు అనిపిస్తుంటుందండి. ఇది ఆల్వేస్ ప్రొడ్యూస్ ద విజువల్ అండ్ అప్రైట్ అండ్ స్మాల్ ఇమేజెస్. అది స్పూన్ అనేది బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఏముంటుంది, అవుట్ సైడ్ కి బెండ్ అయినట్టు ఉంటుంది. కానీ అది మనకి అది ఆల్వేస్ ఎప్పుడు కూడా విజువల్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది. విజువల్ అప్రైట్ ఇమేజెస్ అండ్ స్మాల్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంటాయి. ఇదే మీకు అప్పుడు చూసినట్లయితే ప్లేన్ మిర్రర్స్ వద్ద మిర్రర్ విత్ ఫ్లాట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే చాలా సమతలంగా ఉండే దర్పణం. ఏ టైప్ ఆఫ్ సంబంధించినటువంటి విజువల్ అండ్ అప్రైట్ అండ్ సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంతే సైజ్ లో మనకి ఇమేజ్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తుంటే జనరల్ గా హౌస్ హోల్డ్ మిర్రర్స్ అండ్ బాత్రూమ్ మిర్రర్స్ మనకి యూజ్ చేస్తూ ఉంటాం జనరల్ గా. అదే నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ చూసినట్లయితే ఇది డిస్క్రిప్షన్ మిర్రర్ విత్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దట్ కర్వ్డ్ ఇన్వార్డ్ లైక్ ద ఇన్సైడ్ ఆఫ్ ది స్పూన్ అయితే మనకి ఇన్సైడ్ ఎట్లాగైతే బెండ్ ఉంటుందో ఆ టైప్ లో మనకి మిర్రర్ అనేది ఉంటుంది. వీటిని ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ చేస్తే కెన్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ విజువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది. డిఫరెన్స్ అపాన్ ది ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఉంది మిర్రర్ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంతే సైజ్ లో మనకి ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేది. వీటిని జనరల్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మేకప్ మిర్రర్స్ అండ్ సైడ్ మిర్రర్స్ అండ్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్ లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ అంటే మిర్రర్ విత్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దట్ కర్వ్స్ అవుట్వర్డ్ లైక్ ద బ్యాక్ ఆఫ్ ది స్పూన్ కి బ్యాక్ సైడ్ ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటే అవుట్ సైడ్ బెండ్ అయినట్టు మనకి చూపించడం జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఆల్వేస్ విజువల్ అండ్ అప్రైట్ అండ్ స్మాల్ అండ్ ఆబ్జెక్ట్ ఇమేజెస్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ చేస్తాయంటే కనెక్షన్తో ఆల్వేస్ విజువల్ అండ్ అప్రైట్ అండ్ స్మాల్ అని ఆబ్జెక్ట్ కన్నా చాలా తక్కువ సైజ్ ఇమేజెస్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజువల్గా ది సెక్యూరిటీ ఇన్ ద స్టోర్స్ అండ్ ఫర్ సైడ్ వ్యూ మిర్రర్స్ ఇన్ కార్ టు గివ్ ద వైడ్ విజన్. జనరల్గా సెక్యూరిటీ పర్పస్ షాపింగ్ మాల్స్ లో స్టోర్స్ లో యూజ్ చేస్తారు. అదేవిధంగా వెహికల్స్ లో వచ్చేటువంటి
సైడ్ రివ్యూ మిర్రర్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చినటువంటి వెహికల్స్ క్లియర్ సైడ్ రివ్యూ మిర్రర్స్ లో మనం చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. దానికోసం మీ కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తారు. మళ్ళీ ప్లేన్ మిర్రర్ కన్నా కూడా ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తాయి విజిబిలిటీ ఏరియా అనేది. అందువల్ల మనకి కాన్వెక్స్ మిర్రర్ని సైడ్ రివ్యూ మిర్రర్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. ఇమేజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఉన్నది ప్లేన్ మిర్రర్ స్ట్రైట్ ఫ్లాట్ గా ఉంటుంది. అదేవిధంగా మిడిల్ వన్ నుంచి కాన్కేవ్ మిర్రర్కి ఇన్సైడ్ బెండ్ అయినట్టు ఉంటుంది. అదేవిధంగా మొత్తం థర్డ్ వన్ చూసినట్లయితే కాన్వెక్స్ మిర్రర్ అవుటర్ సైడ్ కి బెండ్ అయినట్టు ఉంటుంది. దయచేసి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. దయచేసి మీరు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ అవ్వండి. అదేవిధంగా మా వీడియోకి లైక్స్ కొట్టండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్ అండ్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.